స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేటటువంటి టాపిక్ ఏమిటంటే ఫైనాన్షియల్ ఇయర్ని ఎలా చేంజ్ చేయాలి, అంటే మార్చ్ 31 అయిన తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ని ఎలా మనం ఏర్పాటు చేయాలి, హౌ టు క్రియేట్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక మనవి. నా ఛానల్ని చూసేటటువంటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలన్నింటికి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం, ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ యొక్క ప్రతి ఒక్క వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. అలా స్కిప్ చేస్తే అంతవరకే మీకు ఈ టాపిక్ అర్థమవుతుంది లేదా తెలుస్తుంది. తర్వాత టాపిక్ ఏం మీకు తెలియదు, అంటే హాఫ్ నాలెడ్జ్. దానివల్ల టైం వేస్ట్ తప్ప ప్రయోజనం లేదు. కాబట్టి చివరి వరకు చూడండి. చూసినట్లయితే ఈ టాపిక్ సంబంధించి మీకు పూర్తి నాలెడ్జ్ వస్తుంది. ఒకటి ఉంటాలు చూడండి వీడియోని. అలాగే దాంట్లో ఏదన్నా ఎక్సర్సైజెస్, ప్రాబ్లమ్స్, ఏదన్నా ఎగ్జాంపుల్స్ ఉన్నట్లయితే వాటిల్ని మళ్ళీ సొంతగా మీరు చాలాసార్లు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఈ టాపిక్ మీద మీకు మంచి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. వచ్చే మనం కాలేజ్కి వెళ్తాం. కాలేజీలో మనం డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైనా సరే మనం ఏం చేస్తాం, ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కోసం జాయిన్ అవుతాం మనం కదా. మనం ప్రతిరోజు కాలేజీలో కనీసం 3 to 4 అవర్స్ మనం వెయిట్ చేస్తాం, కాలేజీలో కూర్చుంటాం, స్పెండ్ చేస్తుంటాం. కానీ ఇక్కడ మనం నేర్చుకునేది టాలీ ప్రైము సాఫ్ట్వేర్, ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ మనం నేర్చుకుంటున్నాం కదా. దీనికోసం కూడా మనం ఖచ్చితంగా చాలా టైము స్పెండ్ చేయాలి. ప్రతి వీడియో 40 to 50 minutes, లేదంటే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ లోపల, 1 అవర్ లోపల ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి కూడా టైం స్పెండ్ చేసి చివరి వరకు చూడండి. చూసి మీకు వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అప్పుడు చాలా మంది ఈ టాపిక్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన టాపిక్లోకి ఎంటర్ అవుతాం. చూడండి చూడండి ఇప్పుడు మనం ప్రతిసారి మనం టాలీలో మన ఇంటిలో నేస్తున్నాం. సో టాలీలో మనం ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉంటుంది. ప్రతి టాలీలో ప్రతి ఒక్క కంపెనీకి ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ నుంచి, ఏ సంవత్సరం అయినా సరే 1 ఏప్రిల్ నుంచి తర్వాత సంవత్సరం 31 మార్చి వరకు ఉంటుంది. అది మనకి గేట్ ఆఫ్ టాలీలో చూపిస్తుంది. కరెంట్ పీరియడ్, అంటే చూడండి F11, ఎఫ్ ఆల్ట్ F3 తీసుకుంటే మొత్తం సెలెక్ట్ కంపెనీ విజిలెంట్ అన్ని కంపెనీలు కనిపిస్తుంది. సో అన్నిటికీ పీరియడ్ కొన్ని 23, 24 ఉండొచ్చు, 24, 25 వేరే వేరే ఫైనాన్షియల్ ఇయర్స్ ఉండొచ్చు కదా. అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. మనం చూసిన దాంట్లో దీని యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 24, 25, 1 April 2024 నుంచి. ఇప్పుడు మనం ఏవైనా సరే ట్రాన్సాక్షన్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ 1 April 2024 నుంచి 31 March 2025 వరకు మాత్రమే దీంట్లో మనం ఎంటర్ చేయగలం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఓచర్కి వెళ్తాం. ఓచర్కి వెళ్ళి ఏదైనా సరే పేమెంట్ అనుకుందాం. పేమెంట్ డేట్ తీసుకుందాం 1 April 2024 నుంచి 31 March 2025 వరకు. సపోజ్ 31 March 2025 తీసుకున్నాం. 31 March 2025 తీసుకున్నాం. ఇప్పుడు మనం ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ కదా, పేమెంట్ కాదు, పేమెంట్ తీస్తాం. ఇప్పుడు పేమెంట్లో ఎవరికైనా సరే మనం పే చేద్దాం. సో కృష్ణ ఎంటర్ప్రైజెస్ వీళ్ళకి పే చేస్తాం. 9 లక్షల చిల్లరేయాలి. సపోజ్ 50,000 పే చేసినాం. సో అగెన్స్ట్ రెఫరెన్స్ 2 బిల్లు మార్చి ఫస్ట్ బిల్లుకి ఫస్ట్ ఇస్తాం. అగెన్స్ట్ ఫస్ట్ బిల్ ఇచ్చాం. తర్వాత ఏం చేసినాం, స్టేట్ బ్యాంక్ ద్వారా ఇచ్చాం, అది క్యాష్ ఇచ్చాం అనుకుంటాం. క్యాష్ పే చేసాం. క్యాష్ పే చేస్తే 50,000 బియ్యం క్యాష్ పెయిడ్. ఓకే, పే చేసాం. చూడండి ఏం చేసింది, 31 March 2025 ఈ డేట్కి నాడు ఇది ట్రాన్సాక్షన్ ఇచ్చాం. ట్రాన్సాక్షన్ యాక్సెప్ట్ చేసింది. అంటే మనం ఈ టైం లోపల ఎప్పుడైనా సరే మనం ఎంటర్ చేయొచ్చు. కానీ ఈ యొక్క 1 April 2024 to 31 March 2025 లాస్ట్ డేటు ఎప్పుడు, 31 March, చివరి డేట్కి తర్వాత అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. ఆ తర్వాత కానీ ఈ మొదటి డేట్ కంటే ముందంటే పోయిన ఫైనాన్షియల్ ఇయర్ కానీ మనం ఎంటర్ చేస్తే ఇది తీసుకోదు ఈ టైంలోనే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూడండి, ఓచర్ తీసుకొని దీని ముందు 1 April 2024 కదా, 1 April 2024 అయితే మనం ఏం చేస్తామంటే దానికి మనం
డేట్ తీసుకొని 31 March 2024 అంటే 1 April 2025కి ముందు రోజు తీసుకుంటే చూడండి, డేట్ కెనాట్ బి అబౌవ్, డేట్ కెనాట్ బి 24. మనం తీసుకున్న డేట్ ఎప్పుడు? సో వచ్చరు 31 తీసుకుందాం. 31 March 2024. 31 March 2024 అంటే చూడండి, ఇక్కడ డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1 April 2024. సో ఫైనాన్షియల్ బిగినింగ్ అయ్యేటటువంటి 1 April 2024 కంటే ముందు, బిలో అంటే ముందు ఉండకూడదు డేటు. సో తీసుకోవట్లేదు. అలా కాకుండా మనం సపోజ్, అలా కాకుండా మనం ఇప్పుడు 1 April 2025 అయిపోయిన తర్వాత ఈ రెండింగ్ 31 March 2025, మనం 2 April 2025 తీసుకున్నాం. అంటే 2 April 2025 అంటే 1 April 2025 నుంచి కొత్త సంవత్సరం తీసుకున్నాం. అంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయింది ఎప్పుడు? 31 March తీసుకుంటే, సో 31 March తర్వాత తీసుకోకూడదు. కాబట్టి చూడండి, డేట్ కెనాట్ బి అబౌవ్ ద కరెంట్ పీరియడ్. కరెంట్ పీరియడ్ ఎండింగ్ ఎప్పుడు? 31 March. సో 31 March 2025 డేట్కి అబౌవ్ అంటే తర్వాత పైన, అబౌవ్ ఉండకూడదు. సో 1 April ఉండకూడదు. కాబట్టి మనం ఈ డేట్ల లోపల మాత్రమే మనం రికార్డ్ చేయగలము కదా. ఇప్పుడు ఈ సంవత్సరం 31 March అయిపోయింది. అయిపోతే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ రికార్డ్ చేయాలి. సో 31 March అయిపోయింది. సో 1 April నాడు మనం కొత్తగా కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది, ఫైనాన్షియల్ ఇయర్. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో 1 April నాడు మనం ట్రాన్సాక్షన్స్ ని రికార్డు చెయ్యాలి. అంటే మనకి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కావాలి. ఈ కొత్త అంటే ఇది అయిన తర్వాత నెక్స్ట్ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి మనం అంటే, అప్పుడు దీనికి 3 పద్ధతులు ఉన్నాయి. 3 పద్ధతులు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ఎవరు యూజ్ చేయరు ఏంటంటే, ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ చేసామంటే ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉండేటటువంటి ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ అవి ఏ సంవత్సరం ఆ సంవత్సరం క్లోజ్ అయిపోతాయి. ఆ నెట్ డిఫరెన్స్, ఎక్స్పెన్సెస్ కి ఇన్కమ్ డిఫరెన్స్, ప్రాఫిట్ ఆర్ లాస్ అది పార్ట్నర్ ప్రొపరేటర్ లేదా ఓనర్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం క్యాపిటల్ అకౌంట్ కి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మొత్తం క్లోజ్ అయిపోయి దీంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్, ప్రాఫిట్ అయితే క్రెడిట్ ఎక్కువ, డెబిట్ వైపు రాసి ఉంటాం. ఇది డెబిట్ ఎక్కువ అయితే లాస్ క్రెడిట్ వైపు రాస్తాం. రెండు సమానంగా క్లోజ్ కావడానికి నెట్ లాస్. ఈ లాస్ కానీ ప్రాఫిట్ కానీ మనం ప్రొపరేటర్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డెబిట్ క్రెడిట్ ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ కి డిఫరెన్స్ అది. సో అది దాంతో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 31 March 2025 తోటి క్లోజ్ అయిపోతుంది. అలాగే బ్యాలెన్స్ షీట్ లో చూడండి, ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ మనం అలాగే ఉంచేస్తే, అలాగే దీంట్లో బ్యాలెన్స్ షీట్ లో ఆ బ్యాలెన్స్ కనబడుతుంది. లేదు మనం దాన్ని ప్రొపరేటర్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ బ్యాలెన్స్ కనపడదు, ప్రొపరేటర్ క్యాపిటల్ అకౌంట్ లో అడ్జస్ట్ అయిపోతుంది. అయిపోయి మిగతా అన్ని లైబిలిటీస్, అసెట్స్ ఉంటాయి. ఇవి మాత్రం కంటిన్యూ అవుతాయి నెక్స్ట్ ఇయర్ కి కంటిన్యూ అవుతాయి. ఓకే. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉండే బ్యాలెన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. పోతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ ట్రాన్స్ఫర్ చేస్తే క్యాపిటల్ అకౌంట్ అడ్జస్ట్ అవుతుంది. లేకపోతే ఆ బ్యాలెన్స్ అలాగే ఉంటుంది. అది ప్లస్ ఇతర అన్ని అసెట్స్, లైబిలిటీస్ అవన్నీ ప్రతి సంవత్సరం కంటిన్యూ అవుతాయి. సో 1 April నుంచి అవి కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు మనం 1 April నుంచి కొత్త సంవత్సరం కంటిన్యూ చేయాలంటే దీనికి ఫస్ట్ పద్ధతి ఏంటంటే, కొత్తగా 1 April నాడు ఇదే కంపెనీని మళ్ళీ క్రియేట్ చేస్తాం. ఇదే కంపెనీని అడ్రస్ అన్ని పెట్టి కరెక్ట్గా ఇదే కంపెనీని మళ్ళీ క్రియేట్ చేస్తాం. ఎలా? ఆల్ట్ కేకి వెళ్ళి ఫస్ట్ ది క్రియేట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చి 1 April 2025 వస్తుంది. ఎందుకంటే ఇంకా రాలేదు కదా, ఇంకా మనకి అందులో చూపట్లేదు. రేపు 1 April 2025 నుంచి ఇది 1 April 2025 చూపిస్తుంది కంపల్సరీగా. ఫైనాన్షియల్ బిగినింగ్ ఎప్పుడు? 25 నుంచి అంటే 1 April నెక్స్ట్ ఇయర్ 1 April 2025 బిగినింగ్ అది చూపిస్తుంది. సో ఇక్కడ మనం కొత్తగా కంపెనీని క్రియేట్ చేస్తాం ఇదే పేరుతో. చేసిన తర్వాత దీంట్లోకి అన్ని మాస్టర్స్, లెడ్జర్స్ ఉంటాయా, మాస్టర్స్, స్టాక్ ఐటమ్స్, మాస్టర్స్ ఏవి ఉండవు కదా, అన్ని క్లోజ్ ఉంటాయి, ఏమి ఉండవు. అవన్నీ మనం క్రియేట్ చేసుకోవాలి. కానీ క్రియేట్ చేసుకోకుండా కంపెనీని క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 31 March 2025 అయితే ఈ ఇయర్ ఉండేటటువంటి మాస్టర్స్ విత్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏముంటాయి? అసెట్స్ అండ్ లైబిలిటీస్ మాత్రమే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటాయి. మిగతా నామినల్ అకౌంట్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమి ఉండవు. నామినల్ అకౌంట్స్ లేకుండా ఓన్లీ అసెట్స్ అండ్ లైబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ వాటికి మాత్రం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటాయి. సో మాస్టర్స్ మొత్తం అంటే అకౌంటింగ్ మాస్టర్స్, ఇన్వెంటరీ మాస్టర్స్, స్టాచ్యూటరీ డీటెయిల్స్ అన్ని మాస్టర్స్ ప్లస్ వాటిలో ఉండే ఓపెనింగ్ బ్యాలెన్స్లు అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కి మనం
ట్రాన్స్ఫర్ నెక్స్ట్ ఇయర్కి మనకు కావాలి. అవన్నీ మనం ప్రతిదీ క్రియేషన్ చేయడం. అందులో ఏం చేస్తామంటే ఈ సంవత్సరం 31 మార్చి నాడు ఎక్స్పోర్ట్ ఆల్ట్ ఈ అంటే ఆల్ట్ ఈ అంటే ఎక్స్పోర్ట్ సార్ ఆల్ట్ ఈ అంటే ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్ ఏం చేయాలి మనం? మాస్టర్స్ చేయాలి. ట్రాన్సాక్షన్స్ అక్కర్లేదు మనకి. మాస్టర్స్ మాత్రమే. మాస్టర్స్ మాత్రమే. కాబట్టి ఈ మాస్టర్స్ అన్ని అంటే మాస్టర్స్ అంటే ఏమండి చూడండి. మాస్టర్స్ అంటే అకౌంటింగ్ మాస్టర్స్, ఇన్వెంటరీ మాస్టర్స్, స్టాచ్యూటరీ మాస్టర్స్, తర్వాత స్టాచ్యూటరీ డీటెయిల్స్. ఇవన్నీ లాస్ట్ ఇయర్లో ఏమేమి యూజ్ చేస్తున్నామో అవన్నిటిని మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే మన సిస్టంలోకి ఏదన్నా ఏమంటామంటే ఎక్సెల్ షీట్లోకి మన సిస్టంలోకి ఎక్సెల్లో కానీ లేకుంటే సిఎస్ ఇక్కడ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే చూడండి మాస్టర్స్ అంటే ఇక్కడ ఫైల్ ఫార్మాట్ చూడండి. కన్ఫిగర్ నొక్కితే ఫైల్ ఫార్మాట్ అచ్చా డేటా ఎంటర్ చేయాలి. సో డేటా ఒక సిస్టంలోంచి ఒక టాలీలోంచి ఇంటర్చేంజ్ అయితే ఎక్స్ఎంఎల్ ఫైల్ దీన్ని అందుకని చూడండి ఇక్కడ ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్ఎంఎల్ తీసుకుంది బై డిఫాల్ట్. అది ఎక్స్ఎంఎల్ ఫైల్ ఒకటే. సో వేరే మనకి పనిచేయవు. ఆస్కి అది మనకు అక్కర్లేదు. ఎక్స్ఎంఎల్ ఒకటే. సో ఎక్స్ఎంఎల్ ఫైల్ ఫార్మాట్ లో మనం చేసుకొని మనం ఏదో ఒక ఫైల్ పాత పెట్టుకుంటాం. ఇక్కడ పాత అంటే ఎఫ్ డ్రైవ్ లో 5 ఉంది, అక్కడే పెట్టుకోవచ్చు. లేదంటే డెస్క్టాప్ అని పెట్టుకోవచ్చు. మనం ఏదైనా ఫైల్ పాత పెట్టుకొని మనం ఇక్కడ యాక్సెప్ట్ చేసి దాన్ని చేసుకున్నప్పుడు ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే అప్పుడు ఈ బ్యాలెన్స్లు మొత్తం మాస్టర్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్లు ఇవి అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయిపోతాయి ఆ ఫైల్లోకి. అది మన డెస్క్టాప్లోనో ఏదో ఒక ఫోల్డర్లో మనం పెట్టుకుంటాం. అది అయిన తర్వాత అలా చేసి దాని తర్వాత ఈ యొక్క ఏమంటాం దీన్ని ఈ సంవత్సరం ఉంది కదా, ఈ సంవత్సరం ఉండే మనం దీనికి కొత్తగా మనం నెక్స్ట్ ఇయర్ కోసం కొత్తగా కంపెనీ క్రియేట్ చేసాం కదా. సో దీంట్లోంచి మనం ఎక్స్పోర్ట్ చేసినవన్నీ ఇవన్నీ కూడా ఈ కొత్త కంపెనీలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే ఈ పాత కంపెనీలోంచి తీసి మొత్తం కొత్త కంపెనీలో వేసుకోవాలి. కొత్త కంపెనీ క్రియేట్ చేస్తాం. పాత కంపెనీలో తీసి కొత్త కంపెనీలో అంటే పాత కంపెనీలో ఎక్స్ఎంఎల్ ఫైల్కి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. డెస్క్టాప్లోనో లేదంటే ఏదో డ్రైవ్లో పెట్టుకొని తర్వాత ఈ కొత్త కంపెనీలోకి వచ్చి దాంట్లో ఇంపోర్ట్ అని చెప్తే అని క్లిక్ చేస్తే అదేంటి మనకి మాస్టర్స్ కావాలి. మాస్టర్స్ అని తీసుకొని ఎక్కడ మనం ఎక్స్ఎంఎల్ డేటా ఇంటర్చేంజ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ మనం తీసుకుంది దాన్ని తీసుకొని ఎక్కడ పెట్టున్నాం మనం ఆ ఫైల్ నేమ్ ఏంటో మనం పెట్టినా డెస్క్టాప్ ఎక్కడ పెట్టుంటాం దాన్ని తీసుకొని ఇంపోర్ట్ అని వస్తుంది. ఇంపోర్ట్ చేసినట్లయితే లాస్ట్లో ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో ఇదంతా అయిన తర్వాత ఇంపోర్ట్ అని ఉంటుంది. ఎంటర్ చేసేసి ఇంపోర్ట్ చేసేస్తే అప్పుడేమవుతుందంటే ఆ లాస్ట్ ఇయర్లో అంటే లాస్ట్ ఇయర్ ఉండేటువంటి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ మొత్తం మాస్టర్స్ ప్లస్ కూలింగ్ బ్యాలెన్సెస్ అన్ని ఈ సంవత్సరంకి మొత్తం మాస్టర్స్ ఈ బ్యాలెన్స్లన్నీ ఈ సంవత్సరం 1 ఏప్రిల్కి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కా అన్ని ఇంపోర్ట్ అయిపోతాయి. ఆ బ్యాలెన్స్ షీట్లోని దీంట్లో కొత్త కంపెనీ క్రియేట్ చేయాలి. మళ్ళీ దాంట్లో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. దీంట్లో కొత్త కంపెనీ క్రియేట్ చేసుకోవాలి. పాత కంపెనీలో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. కొత్త కంపెనీలో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చేయాలి. ఇదంతా చాలా తతంగం వద్దు, ఇది తప్పులు పోతాయి. అందులో జనరల్గా దీన్ని ఎవ్వరు యూజ్ చేయరు. సింపుల్గా చేసే వర్క్ మాత్రం ఇంకా 2 పద్ధతులు ఉన్నాయి. ఆ 2 పద్ధతులు ఏంటంటే ఒకటి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఉంది. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా దీంట్లో నుంచి అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మళ్ళీ అట్లా అన్ని ఫైనాన్షియల్ ఇయర్స్ వరుసగా కంటిన్యూగా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దాంట్లో నేర్చుకునేది న్యూ ఫైనాన్షియల్ ఇయర్ని ఎలా కంటిన్యూ చేయాలి అది అన్నమాట. రెండవది ఇది మాత్రం చాలా మంది యూజ్ చేస్తారు. మూడవది అది అసలు బెస్ట్ పద్ధతి అది. కానీ రెండో పద్ధతి కూడా చాలా మంది యూజ్ చేస్తారు. ఏంటంటే ఇప్పుడు మనకి 1 ఏప్రిల్ 24 to 31 మార్చ్ 25 ఉంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఏంది 1 ఏప్రిల్ 25 to 31 మార్చ్ 26, 25 to 26 కదా. దీన్ని జస్ట్ ఈ పీరియడ్ని ఆ పీరియడ్కి మార్చేస్తే ఆటోమేటిక్ కొత్త పీరియడ్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే ఆ పీరియడ్ అలాగే కంటిన్యూ అవుతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంది ఇది 1 ఏప్రిల్ 24 to 31 మార్చ్ 25. సో కొత్త ఇయర్ ఏంది జస్ట్ మనం కొత్త పీరియడ్ని మార్చుకుంటాం అంతే. చూడండి దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది కదా చేంజ్ పీరియడ్. దాని కాదు 1 ఏప్రిల్ 25 to 31 మార్చ్ 26. సో 25 to 26 సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇప్పుడు 1 ఏప్రిల్ 25 to 31 మార్చ్ 26 వచ్చింది. ఇప్పుడు మనం ఇక నుంచి చూడండి స్టార్టింగ్ డేట్ కరెంట్ డేట్ 1 ఏప్రిల్ 25. ఇక నుంచి మనం ఎప్పుడు క్లోజ్ చేసి మనం ఓపెన్ చేసిన టాలీ ఇదే ఫైనాన్షియల్ ఇయర్ కరెంట్ ఇయర్ ఇదే మనకు ఓపెన్ అవుతుంది. మనం దీంట్లోనే రికార్డ్ చేయాలి. చూడండి ఇందాక మనం కంటిన్యూ చేసే కదా ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ తీసుకుంటాం. బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే ఇందాక చేసి చూడలేదు మనం. సారీ ఓపెన్ చేద్దాం. ఇందాక ఏం చేసామంటే మనం బ్యాలెన్స్ షీట్ ఇందాక మళ్ళీ ఆ పీరియడ్ తీసుకుందాం. మళ్ళీ ఆ పీరియడ్ తీసుకొని చూపిస్తాను. ఆ పీరియడ్ తీసుకొని 1 ఏప్రిల్
March 25 ఇది కరెంట్ పీరియడ్ కదా. దీంట్లో బ్యాలెన్స్ షీట్ ఉంది కదా. చూడండి బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంది, 15,71,32. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమి కంటే అది క్లోజ్ అయిపోయి ఏ సంవత్సరం ఆ సంవత్సరం దాంతో మనకు పనిలే. బ్యాలెన్స్ షీట్ మాత్రం చూడండి 15,71,032 ఉంది. దీంట్లో మనం ఇంకోటి చేయొచ్చు, మనం అలాగే మనం కంటిన్యూ చేసేయచ్చు. చేస్తే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చిన లాస్ ఉంది, ఈ లాస్ కూడా బ్యాలెన్స్ షీట్ లో లాస్ అంటే డెబిట్ కాబట్టి ఈ ప్రాఫిట్ లాస్ ఈ పక్క చూపాలి. కానీ ఈ పక్కనే కరెంట్ పీరియడ్ ఇది పాత సంవత్సరం కదా, ఈ సంవత్సరానికి లాస్ ఎంత 297 ఉంది. దీన్ని ఇలాగే మనం కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా బ్యాలెన్స్ షీట్ లో ఇది లాస్ కదా, ఈ సైడే కరెంట్ పీరియడ్ కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చెప్పి ఇది మనకు చూపిస్తుంది. అలా కాకుండా దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసేయచ్చు, ఎవరికి ఓనర్కి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు ముందే. అది మళ్ళీ చూస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ మెథడ్ ఉంది, దాంట్లో చేద్దాం. ఓకేనా, దాంట్లో మనం చేద్దాం. ఇప్పుడు చూడండి దీన్ని అలాగే ఉంచేసాం, ప్రాఫిట్ ఆర్ లాస్ ని ట్రాన్స్ఫర్ చేయకుండా అలాగే ఉంచాం, అది అలాగే కంటిన్యూ అయిపోతుంది. నెక్స్ట్ మెథడ్ లో ట్రాన్స్ఫర్ చేస్తాం, అది ఈ సంవత్సరం అడ్జస్ట్ అయిపోద్ది, క్యాపిటల్లో ట్రాన్స్ఫర్ కాదు అది. సో ఇప్పుడు చూస్తే ఎంత ఉంది మనకి మొత్తం 15,71,032. సో ఇప్పుడు మనం ఏం చేసాం, సో పీరియడ్ మార్చుకుందాం. 1/4/25 మార్చ్ క్రియేట్ చేశాం కదా, 31st March 26. ఇది ఈ సంవత్సరం బ్యాలెన్స్ తీసుకుంటే చూడండి 15,71,032. మనం ఈ ఆల్ట్ F2 కాదు, ఆల్ట్ F1 అంటే డీటెయిల్స్ చూడండి. మొత్తం క్యాపిటల్ దాన్ని ఎలా ఉందో ఇంత ముందు మొత్తం ఆ బ్యాలెన్స్ మొత్తం ఈ కరెంటు పీరియడ్ లో ఉంది పోయిన సంవత్సరం, ఆ సంవత్సరం లాస్ కరెంట్ పీరియడ్, ఇప్పుడు ఇది పోయిన సంవత్సరం ఉంది కదా కాబట్టి ఈ సంవత్సరం ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ లో ఇప్పుడు మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే, సపోజ్ ఇప్పుడు దీని క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది, క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకున్నాం చూడండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ చూడండి, 1st April 25 ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. 1st April 25 ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ లే. సరేనా, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్తే చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో తీసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది కాదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని తీసుకున్నట్లయితే దీంట్లో చూడండి లెడ్జర్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ P&L అకౌంట్ అని తీసుకుంటాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకుంటే దీంట్లో చూడండి ఇక్కడ ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, ఇది కనపడుతుంది ఇంకా దీంట్లో, ఇది కనిపించదు, ఇది ప్రొపరేటరీ ఆన్సర్, దీంట్లో కనిపించదు బ్యాలెన్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ కనిపించదు మనకి, అది అడ్జస్ట్ అయిపోతుంది ప్రొపరేటర్కి. ఇప్పుడు ఏ సంవత్సరం 25-26 కాబట్టి ఈ విధంగా మనం బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే ఈ బ్యాలెన్స్ షీట్ లో మొత్తం మనకి మొత్తం బ్యాలెన్స్లు కనిపిస్తాయి. మొత్తం అదే బ్యాలెన్స్ షీట్ ఇక్కడికి వచ్చేసింది. ఈ విధంగా మనం కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మనం చూడండి చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఈ కరెంట్ ఫైనాన్షియల్ లో ఇంకా వర్క్ చేస్తాం, ఈ సంవత్సరం ఇదంతా కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మనం ఎంట్రీ వేసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు 2nd May వేసాం, 2nd April వేస్తాం. 2nd April మనం ఏదన్నా రిసిప్ట్ వేద్దాం, రిసిప్ట్ వేసాం. ఎక్స్ మనకి డెటార్ నుంచి రావాలి. ఎవరున్నారు డెటార్ ఇక్కడ, డెటార్ ఎవరో ఉంటారు, సపోజ్ విశాల్ మార్ట్ ఉంది, విశాల్ మార్ట్ డెటార్ చూడండి, విశాల్ మార్ట్ సండే డెటార్. సో విశాల్ మార్ట్ ఉంది, విశాల్ మార్ట్ 3 lakhs రావాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1,50,000 రిసీవ్ చేస్తున్నాం అనుకుంటాం. 1,50,000 అగైనెస్ట్ రెఫరెన్స్ ఫస్ట్ వరుసగా బిల్లులు, ఫస్ట్ 2, 4, 6, ఫస్ట్ 2, తర్వాత 4, తర్వాత 6. సో 2 తీసుకున్నాం, 2 దాంట్లో 1,50,000 వచ్చింది. ఎలా వచ్చింది మనకి, క్యాష్ రాదు, పెద్ద అమౌంట్ కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నాం. 1,50,000 యాక్సెప్ట్. ఈ బ్యాంక్ దగ్గర కొంచెం ఆగిపోతుంది, స్లో అవుతుంది. బ్యాంక్ దగ్గర బ్యాంక్ ఎంట్రీలో లేట్ అవుతుంది, మిగతా ఎంత ఫటాఫట్ అయిపోతున్నాయి. బ్యాంక్ ఎంట్రీ మాత్రం లేట్ అవుతుంది. సో మనకు వచ్చింది ఏంటి, మనకు చెక్ వచ్చింది, ఎవరిది, వాళ్ళ బ్యాంకు, వాళ్ళ దగ్గర నుంచి మనకు చెక్ వచ్చింది అంటే రిసిప్ట్. సో ఇది చెక్ నంబరు, డేటు, కిందకు ఇక్కడ చూడు, ఇక్కడ డేట్ కూడా ఇక్కడ డేట్ అయిపోయింది, ఇక్కడ బ్యాంక్ ఉంది, ఇక్కడ కూడా లిస్ట్ డేట్ దగ్గర కొంచెం ఆగుతుంది, కొంచెం లేట్ అవుతుంది అన్నమాట బ్యాంక్ ట్రాన్సాక్షన్ లో. సో ఫస్ట్ బ్యాంక్ నేమ్ దగ్గర ఫస్ట్, తర్వాత ఈ డేట్ దగ్గర, లేదా మళ్ళీ కింద కూడా తీసుకుంటే, సారీ అదేమైంది ఇక్కడ, అది అయిన తర్వాత సారీ ఎంటర్ చేసాం కాబట్టి కింద బ్యాంక్ నేమ్ అని వస్తుంది. బ్యాంక్ నేమ్ లో వాళ్ళ పేరు ఇవ్వాలి, అప్పుడు మనకి లిస్ట్ రాదు. అక్కడ మనం క్లిక్ చేస్తే ఈ సైడు నాట్ అప్లికబుల్ స్పెసిఫై బ్యాంక్ అని వస్తుంది, లిస్ట్ లో స్పెసిఫై బ్యాంక్ అని. ఆ స్పెసిఫై బ్యాంక్ అని క్లిక్ చేసి మనం బ్యాంక్ తీసుకోవాలి. ఓకే, ఆ విధంగా తీసుకొని చూడండి, ఇక్కడ ఒకటే క్లిక్ చేశాను, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది బ్యాంక్ నేమ్ అని. ఆ నేమ్ని మనకు మామూలుగా నాది ఇది లైసెన్స్ అయితే కానీ ఫస్ట్ వచ్చింది, కానీ రావట్లే. లైసెన్స్ అయితే బ్యాంకు లిస్ట్ వస్తుంది,
సెలెక్ట్ చేసుకుంటాం. అన్లైసెన్స్డ్ అయితే ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేస్తే నాట్ అప్లికబుల్ స్పెసిఫై బ్యాంక్ అని ఇది వచ్చి ఎడ్యుకేషన్ మోడ్కి వస్తుంది. ఇట్లా సిల్వర్కి మీన్ లైసెన్స్ దాకా అన్నీ రావాలి, ఎందుకో రావట్లేదు. దీన్ని సెలెక్ట్ చేసుకొని సపోజ్ వాళ్ళ బ్యాంకు వాళ్ళు మనకి ఇచ్చిన చెక్కు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇస్తాం, సెలెక్ట్ చేసి ఎంటర్ చేయాలి. బ్యాంక్ పేరు ఇస్తే చూడు లేట్ అవుతాం. సో అయిపోయింది. ఈ విధంగా బ్యాంక్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ చేస్తాం. ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, 1, 2 ఏప్రిల్ ఇచ్చే ఎంట్రీ చూడండి. ఇప్పుడు తీసుకుంటే ఈ సంవత్సరం మనం డే బుక్కి వెళ్తే ఇదే ఫస్ట్ ఎంట్రీ కదా, ఇదే మనకి ఫస్ట్ ఎంట్రీ. F2 డేట్ మిస్ చేస్తే ఇదే ఫస్ట్ ఎంట్రీ, 2 ఏప్రిల్ నాడు ఇదే మనకు ఫస్ట్ ఎంట్రీ, ఇంతకుముందు ఏమి లేవు. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రాఫిట్ ఏమి లేదు చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మాత్రం బ్యాలెన్స్ షీట్లో మొత్తం అసెట్స్ లైబిలిటీస్ వచ్చేసినాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఏమొస్తుందంటే స్టాక్ మాత్రం వస్తుంది. ఎందువల్ల, స్టాక్ అనేది స్టాక్ అనేది స్టాక్ అనేది అసెట్, అది బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది, అది క్లోజింగ్, అది ఈ సంవత్సరానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి ఓపెనింగ్ స్టాక్ అని చెప్పి ఆ స్టాక్ వస్తుంది. అదే స్టాక్ క్లోజింగ్ స్టాక్ కూడా మనం పర్చేజ్ చేస్తుంటాం. క్లోజింగ్ ఇది ఉంది ఓపెనింగ్ స్టాక్, మనం పర్చేజ్ చేస్తాం, క్లోజింగ్ అది కలిసి క్లోజింగ్ స్టాక్ మారుతుంది. సేల్ చేసాం, క్లోజింగ్ మన పర్చేజెస్ సేల్స్ ఎంట్రీ వేస్తుంటే ఈ క్లోజింగ్ స్టాక్ మారుతూ ఉంటుంది. 31st నాట్ ఎంత ఉంటుందో అది క్లోజింగ్ స్టాక్. సో ఇది ఓపెనింగ్ స్టాక్, అదే క్లోజింగ్ స్టాక్ కూడా. సో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ చూడండి ఎంత ఉందేడా, లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది చూడండి. క్లోజింగ్ స్టాక్ 1,55,800. అదే ఇప్పుడు ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ లో 1,58,800 డీటెయిల్స్ తో సహా. సో ఈ విధంగా మనం చేస్తాం. దీన్ని ఏమంటామంటే కంటిన్యూషన్. ఇప్పుడు దీన్ని చేసాం. ఇప్పుడు మనం సో 25-26 ఉంది, దీంట్లోనే మనం ఎంట్రీ వేయగలం. సపోజ్ దీని ముందు సంవత్సరం ఏంటి 24-20 దాంట్లో ఏమన్నా చూడాలి లేదా ఏమన్నా ఎంట్రీ వేయాలి, మనం ఏదైనా మర్చిపోయాం వేయాలి, లేదు జనరల్గా ఒక అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఇటువంటి ఎంట్రీస్ వేయకూడదు. చూడాలంటే చూడొచ్చు. చూడాలి అంటే ఏం చేయాలి, ఇప్పుడు కనపడుతుంది కదా, చూడాలంటే మనం పీరియడ్ మార్చుకోవాలి. మళ్ళీ ఆల్ట్ F2 నొక్కి 1/4/24 31st మార్చ్ 25 లాస్ట్ ఫైనాన్షియల్ అది తీసుకుంటే అప్పుడు మనం లాస్ట్ ఇయర్ అప్పుడు మనం లాస్ట్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ మొత్తం చూసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ట్రాన్సాక్షన్స్, అలాగే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్, అదే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్. లాస్ట్ ఇయర్ చూడండి, ఈ ప్రాఫిట్ లాస్ వచ్చి కరెంట్ బ్యాలెన్స్, లాస్ట్ ఇయర్ కరెంట్ బ్యాలెన్స్ అది అంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్. ఈ సంవత్సరం ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చెప్పింది, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డీటెయిల్స్ ఇది. ఈ క్లోజింగ్ స్టాక్ ఉంది కదా, ఇవన్నీ అసెట్స్ లైబిలిటీస్ వెళ్ళిపోతాయి. ఇక్కడికి అసెట్స్ లైబిలిటీస్ అని బ్యాలెన్స్ షీట్కి వెళ్తాయి, స్టాక్ మాత్రం బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది, ప్రాఫిట్ లాస్ కూడా ఓపెనింగ్ స్టాక్ అని చెప్పి వెళ్తుంది. సో ఈ విధంగా చూడండి, ఈ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ అని చెప్పి నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ స్టాక్కి వెళ్తుంది, బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది. సరే, సో ఈ విధంగా ఇట్లా మనం ఈ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ మామూలుగా మన రెగ్యులర్ ఏంటి, మన రెగ్యులర్ 25-26 1st ఏప్రిల్ 25 31st మార్చ్ 26 మనం ఎప్పుడు ఓపెన్ చేసి ఎప్పుడు వర్క్ చేసినా దీంట్లోనే రికార్డ్ అవుతుంది. దీని ముందు పీరియడ్, నెక్స్ట్ పీరియడ్ కాదు, ఇప్పుడే కాదు, దీని ముందు పీరియడ్ అంటే ఇది 25 రోజు కొత్త ఫైనాన్షియల్ ఇయర్. పాత ఫైనాన్షియల్ ఇయర్ వర్క్ చేయాలన్నా ఏమైనా చూడాలన్నా ఖచ్చితంగా మనం ఆ పీరియడ్ మార్చుకుంటేనే అక్కడ మనం చూడగలం. మళ్ళీ ఈ పీరియడ్ మార్చుకోవాలి. మనం మార్చుకుంటా ఉంటే మాత్రం మనం ఓపెన్ చేసినప్పుడు అంతా మనకి ఈ ఫైనాన్షియల్ ఇయరే ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు చేసేస్తే దీన్ని క్లోజ్ చేసేసాను. చూడండి ఏబిసి లిమిటెడ్, ఏబిసి లిమిటెడ్ 24-25-26 చూడండి. ఇప్పుడు ఏబిసి లిమిటెడ్ ఇప్పుడు మనం వేసాం, కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఏర్పాటు చేసాం, కానీ దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి కాబట్టి 24-25 ఫస్ట్ ఉండింది, ఇప్పుడు మళ్ళీ 25-26 చేసాం. అంటే 24 నుంచి 25, 25-26 2 సంవత్సరాలు కాబట్టి ఇక్కడ ఏబిసి లిమిటెడ్ దానికి నేరుగా 1st ఏప్రిల్ 25 to 31st మార్చ్ 26 24-25 25-26 2 సంవత్సరాలు ఒకే అకౌంట్ 2 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. ఇట్లా మనం చాలా మంది కంటిన్యూ చేస్తారు, కానీ మంచి పద్ధతిగా ఇలా కంటిన్యూ చేసినప్పుడు 24-25 అయిపోయింది, 25-26 మనం యూజ్ చేస్తున్నాం, ఎంట్రీస్ వేస్తున్నాం. సపోజ్ దాని ముందు సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్లో లేదా ఇంకా పాత కంపెనీ అయితే ఇంకా లాస్ట్ ఇయర్ ఉంటే వాటిల్లో మనకి ఏదన్నా డేటా ఏదన్నా ప్రాబ్లం అయిందంటే దాని ఎఫెక్ట్ కంటిన్యూ అయిపోద్ది. దాని ఎఫెక్ట్ ఈ మన కరెంట్ ఇయర్ మీద ఉంది. కరెంట్ ఇయర్ డేటా కూడా కంప్లీట్గా తప్పులు అయిపోతుంది. అది అనమాట. అంటే దాంతో ముందు సంవత్సరంలో ఈ యొక్క ఎంట్రీస్లో ఏదన్నా ప్రాబ్లం అయిందంటే దాని ఎఫెక్ట్ సక్సీడింగ్ ఇయర్స్ అన్నిటి మీద ఉంటుంది. అన్ని తర్వాత సంవత్సరాలు అన్నిటి మీద ఆ తేడా వచ్చేస్తుంది, అంటే డేటా మారిపోతుంది. అందువల్ల ఇది కూడా మంచి పద్ధతి. కానీ జనాల్లో 40% దాకా ఈ పద్ధతిని యూజ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. అంటే ఈ సింపుల్ పీరియడ్ మార్చుకునేస్తే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది.
కొత్త పీరియడ్ దాన్ని కంటిన్యూ చేసుకుంటారు. అందువల్ల దీన్ని కూడా చాలా మంది యూజ్ చేస్తారు. కానీ నెక్స్ట్ నేర్చుకునే అది వచ్చి చాలా చాలా బెస్ట్ మెథడ్. అది చాలా బెస్ట్ మెథడ్. దానికి 2 కంపెనీలు వస్తాయి. దాంట్లో పాత కంపెనీలో ఏదైనా ప్రాబ్లం అయినా సరే అది ఆ కంపెనీ వరకే కానీ కొత్త సంవత్సరానికి చేసిన ఉండే కంపెనీకి కొత్త సంవత్సరం మీద దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓకే. ఇది ఇది ఏమంటే ఫస్ట్ మెథడ్ వద్దు. ఫస్ట్ మెథడ్ వచ్చి క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ కంపెనీ అండ్ ఎక్స్పోర్ట్ డేటా అండ్ ఇంపోర్ట్ డేటా. ఎక్స్పోర్ట్ డేటా ఫ్రమ్ ద ఓల్డ్ కంపెనీ, ఇంపోర్ట్ డేటా ఇన్ ద న్యూ కంపెనీ. అది కొత్త కంపెనీలో ఎక్స్పోర్ట్ చేయడం, పాత కంపెనీలో కొత్త కంపెనీలో ఇంపోర్ట్ చేయడం ఇవన్నీ వద్దు. అదే తలనొప్పి. అది లేకుండా ఫైనాన్షియల్ ఇయర్ ని కంటిన్యూ చేయడం. ఇది ఇది ఒక పద్ధతి. రెండవది దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ వేరే చేయడం అన్నమాట. ఇది రెండు కంటిన్యూ చేస్తున్నాం. దాంట్లో వేరే ఫైనాన్షియల్ ఇయర్ ఏర్పాటు చేస్తాం. ఇది అయిపోయింది 31st March 25, 24, 25 అయిన తర్వాత 25, 26 కొత్తగా మళ్ళీ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఏర్పాటు చేస్తాం. కొత్తగా క్రియేట్ చేయం. అదే ఏర్పాటు అయిపోతుంది ఆటోమేటిక్గా కొత్తగా. ఇటు కంటిన్యూ కాకుండా వేరేగా ఇంకొక ఫైనాన్షియల్ ఇయర్ సపరేట్ గా ఏర్పాటు అవుతుంది. అది నేర్చుకుంటాం. సో దీని వరకు నేర్చుకొని దాన్ని నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, అంతవరకు బాయ్.